హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్. ఈరోజు మరొక కొత్త శారీ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. నిన్న షేర్ చేసిన శారీస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. ఇప్పుడు కూడా మరి కొత్త శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీషోలో చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ కలెక్షన్ అండి. ముందుగా వచ్చేసి అయితే నేను క్రేప్ శారీని అయితే చూపించబోతున్నాను. ఈ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీస్ అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి. అందుకనేసి అయితే ఈ శారీని తెప్పించేశాను. శారీ క్యాటలాగ్లోనైతే సింగిల్ కలరే అవైలబుల్గా ఉంది. వేరే కలర్లు అంటూ ఏమీ లేవు. ఇది ఒక్క పీసే ఉంది. ఈ శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, నచ్చితే తీసుకోండి. మీరు ఎవరైనా లాంగ్ ఫ్రాక్ని కానీ లెహంగాని కానీ సెట్ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ శారీని అయితే చూడండి. ఇలాంటి శారీస్ అయితే లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటాయి. ఇక ఈ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. కామెంట్స్లలో నాకు డైలీ ఒక కామెంట్ అయితే వస్తూనే ఉంటుంది. అక్క, మీరు తీసుకున్న శారీస్ మీరే ఉంచుకుంటారా లేదా రిటర్న్ చేస్తారా అని అయితే కామెంట్ చేస్తున్నారు. నేనైతే రిటర్న్ చేయనండి, అన్ని శారీస్ కూడా ఉంచేస్తాను. ఒకవేళ శారీ డ్యామేజ్ వచ్చినట్లయితే నేను రిటర్న్ చేస్తాను, లేకపోతే ఉంచేస్తాను. నాకు సెట్ అయిన శారీస్ నేను ఉంచేసుకొని మిగిలిన శారీస్ని అయితే రీసేలింగ్ చేస్తానండి. అందుకనేసి అయితే నేనైతే రిటర్న్ చేయను. ఎప్పుడు ఒక కామెంట్ వస్తూనే ఉంది, అందుకనేసి అయితే చెప్పేస్తున్నాను. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే ఇప్పుడు చూసేద్దాం. పళ్ళు అయితే చాలా పెద్దగా వచ్చేసింది. 1 మీటర్ దాకా అయితే పళ్ళు ఉందండి. ఈ పళ్ళులో మొత్తం కూడా కలంకారీ డిజైనే ఉంటుంది. ఓవరాల్గా శారీలో కూడా సేమ్ ఇక్కడ మనం పళ్ళులో చూస్తున్న ఈ బొమ్మల డిజైనే శారీకి మొత్తం కూడా ఉంటుంది. ఈ శారీలో పళ్ళు చూస్తున్నారు కదా, మొత్తం డిఫరెంట్ కలర్స్తో అయితే వచ్చేసింది. పళ్ళు మొత్తం కూడా ఎల్లో షేడ్లో ఉంటుందండి. ఎల్లో షేడ్ మీద ఈ బొమ్మలు అయితే వచ్చేసాయి. ఇక్కడ కలర్స్ కూడా మల్టీ కలర్లో ఉన్నాయి. రెడ్ ఉంది, బ్లూ ఉంది, వైట్, అలాగే రెడ్ ఆరెంజ్ మిక్సింగ్లో కూడా ఈ కలర్స్ అయితే వచ్చేసాయి. బొమ్మలు అయితే నీట్గా వచ్చేసాయండి. ఇలాంటి శారీస్ మనం కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ 1 మీటర్ దాకా అయితే పళ్ళు ఉంది. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. శారీ అయితే మంచి పర్పుల్ షేడ్లోనైతే వచ్చేసింది. చూస్తున్నారు కదా, మీకు శారీ వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో కలర్ కానీ ప్రింట్ డిజైన్ కానీ సేమ్ అదే విధంగా బయట కూడా ఉందండి. ఇక ఈ శారీకి వచ్చిన పై బార్డర్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. పై బార్డర్లో మొత్తం కూడా ఇలా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చిన ఎలిఫెంట్ డిజైన్ ఉంది కదా, ఇదైతే గోల్డ్ జరీ కాదండి, గోల్డ్ థ్రెడ్తో వచ్చింది. మనకి సిల్క్ థ్రెడ్స్ వస్తాయి కదా, బ్యాంగిల్స్ అలా సెట్ చేస్తుంటారు కదా, అలాంటి థ్రెడ్తో అయితే ఇక్కడ ఈ వర్క్ వచ్చేసింది. ఓవరాల్గా శారీ బార్డర్లో మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుంది. ఈ థ్రెడ్తో ఎలిఫెంట్ డిజైన్ అయితే నీట్గా వచ్చేసిందండి. బ్యాక్ సైడ్ కూడా మీకు చూపించాను కదా, నీట్గా ఉంది. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని అయితే ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ కింది బార్డర్ వచ్చేసి 8 ఇంచుల వరకు వచ్చేసింది. ఈ బార్డర్లో మొత్తం కూడా నేను పైన చెప్పాను కదా, మొత్తం కూడా గోల్డ్ థ్రెడ్తో అయితే వర్క్ వచ్చేసిందండి. ఇక్కడ జరీ వీవింగ్ అయితే కాదు. ఈ బార్డర్లో డిజైన్ కూడా నీట్గా ఉంది. ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్తో పాటుగా హంసల డిజైన్ కూడా వచ్చేసింది. ఇక్కడ వచ్చిన డిజైన్ మొత్తం నీట్ ఫినిషింగ్తో ఉందండి. శారీ మొత్తం కూడా ఈ పర్పుల్ షేడ్లోనే ఉంటుంది. బార్డర్ కూడా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ స్క్వేర్ షేప్ డిజైన్ చూస్తున్నారు కదా, డైమండ్ షేప్లో ఉన్న డిజైన్ కూడా నీట్గా ఉంది. పైన మళ్ళీ హంసల డిజైన్ అయితే వచ్చేసింది. ఓవరాల్గా 8 ఇంచుల బార్డర్లో మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేసింది. మంచి షైనింగ్తో ఉందండి. శారీ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది. క్రేప్ మిక్సింగ్ కాబట్టి షైనింగ్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఎన్ని వాషులు చేసినా ఫ్యాబ్రిక్ అయితే ఖరాబ్ కాదు. కానీ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అయితే కొంచెం ఇలా బొంతుగా అయితే లేస్తుంది. ఈ థ్రెడ్ కదా, కొంచెం మనం వాష్ చేస్తూ ఉంటే పైకి లేస్తుంది ఆ థ్రెడ్ అంతా. అదైతే చూసుకోవాలి. కొంచెం ఫ్యాన్సీ శారీ టైప్ హ్యాండిల్ చేస్తే మాత్రం శారీ లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇక ఈ శారీ సెంటర్లో మొత్తం కూడా ఈ బొమ్మలే వచ్చాయి. ఇక్కడ బొమ్మలు కూడా చూస్తున్నారు కదా, నీట్గా ఉన్నాయండి. అన్ని బొమ్మలు కూడా నాట్యం వేస్తున్న విధంగానైతే వచ్చేసాయి. ఓవరాల్గా కలర్స్ చాలా బాగున్నాయండి. ఈ పర్పుల్ షేడ్ మీద బ్లూ కానీ మస్టర్డ్ ఎల్లో కానీ ఈ రెడ్ ఆరెంజ్ కానీ చాలా బాగా కనిపిస్తుంది. డిఫరెంట్ కలర్స్తో అయితే ఇక్కడ బొమ్మలు వచ్చేసాయి. ఎలిఫెంట్లు కూడా చూస్తున్నారు కదా, ఒక కాడ ఎల్లో కలర్ షేడ్లో, మరొక కాడ బ్లూ షేడ్లోనైతే ఈ ఎలిఫెంట్స్ వచ్చేసాయి. పెద్దగా వచ్చాయండి ఈ బొమ్మలు కూడా, చిన్నగా రాలేదు.
ముఖ్యంగా లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగా కానీ ఈ శారీ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది మీరు స్టిచ్ చేయించుకున్నా కానీ. ఇక ఈ శారీ లెంత్ వచ్చేసేసరికి 5.5 మీటర్స్ అయితే ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. శారీ ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అయితే వచ్చేసిందండి. ఎక్కడ ప్లెయిన్ పార్ట్ అయితే రాలేదు, మొత్తం కూడా ఈ డిజైనే ఉంది. మరొక విషయం అండి, శారీలో ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదు. నేను వీడియోలో శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు చూపించాను కదా. మీకు కూడా ఇలాంటి ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ రావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మీకు సేమ్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. నేను తీసుకున్న క్యాటలాగ్ లింక్నే మీకు ఇస్తాను కాబట్టి సేమ్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. ఈ శారీ బ్యాక్ సైడ్ అయితే కొంచెం వైట్గా ఉంటుంది. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఈ శారీకి అయితే బ్లౌజ్ 1 మీటర్ వచ్చేసిందండి. పక్కా 1 మీటర్ అయితే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. ఇక బ్లౌజ్లో మొత్తం కూడా ఈ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. సేమ్ శారీ ఏ కలర్ వచ్చిందో పర్పుల్ షేడ్లో అదే కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది. ఈ బ్లౌజ్ మీద ఇలా డిఫరెంట్ కలర్స్తో అయితే ఫ్లవర్స్ వచ్చేసాయి. మీరు బ్లౌజ్ని స్టిచ్ చేయించుకున్నప్పుడు ఈ బార్డర్ని వేసుకోకుండా ఓన్లీ ఇలా ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టి హ్యాండ్స్ సెట్ చేయించుకున్నారంటే చిన్న చిన్న సీక్వెన్స్ కానీ కటింగ్ బీడ్స్తో కానీ ఈ ఫ్లవర్స్ చుట్టూ వర్క్ చేసుకున్నామంటే నార్మల్ నీడిల్తో బ్లౌజ్ లుక్ అయితే ఇంకా అదిరిపోతుందండి. మనం ఒక 1000 రూపీస్ 2000 పెట్టి కుట్టించుకున్నంత లుక్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్కి. మీషోలో ఈ కటింగ్ బీడ్స్ సీక్వెన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నేను వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసి తీసుకొని అలా సెట్ చేసుకోండి. ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుంది. వచ్చిన బొమ్మల చుట్టూ కూడా మనం అలా కలర్స్ సేమ్ కలర్స్తో పూసలు కానీ లేదా కటింగ్ బీడ్స్ అలా స్టిచ్ చేసుకున్నామంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. అలా సెట్ చేసుకోవాలి అంటే ఒకసారి చూడండి. ఇక ఈ శారీకి వచ్చిన బార్డర్ చూస్తున్నారు కదా, సేమ్ శారీకి ఎంత బార్డర్ వచ్చిందో అదే బార్డర్ వచ్చేసింది. మీకు నచ్చితే ఈ బార్డర్నైనా పెట్టి హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు. మంచిగా సింపుల్గా వర్క్ చేసుకోవాలి అంటే మాత్రం బార్డర్ని తీసేసి సెంటర్లో వచ్చిన డిజైన్ని హ్యాండ్స్కి సెట్ చేయించుకోండి. అలా కూడా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తే నేను మీషోలో ఉన్న ఇంకా కొత్త కలెక్షన్ అయితే డైలీ షేర్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. మన ఛానల్లో చాలా శారీ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి. ప్రతి వీడియో కింద అయితే నేను చూపించే శారీ లింక్స్ ఉంటాయి, అలాగే హైలీ రికమెండ్ చేసే శారీ లింక్స్ కూడా ఉంటాయి. మీరు వాటిని క్లిక్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకున్న బెస్ట్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుందండి. ఇక రెండో శారీ వచ్చేసి అయితే నేను మంచి పార్టీ వేర్ శారీని అయితే తీసుకున్నాను. మీరు వెడ్డింగ్ వేర్ శారీ కలెక్షన్గా కానీ ఫెస్టివల్ శారీ కలెక్షన్గా కానీ ఈ శారీని అయితే తీసుకోవచ్చు. ఇందులో కలర్స్ ఉన్నాయండి, అబ్బా సూపర్ అంటే సూపర్ కలర్స్ ఉన్నాయి. అన్నీ కూడా డార్క్ కలర్సే, దగ్గరగా 6 కలర్స్ ఉన్నాయి. నేను చూపించే ప్రతి శారీ పిక్స్ని అయితే వీడియోలో యాడ్ చేస్తూనే ఉంటాను. ఒక 3 పిక్స్ అయినా మ్యాక్సిమం యాడ్ చేస్తాను. వాటిలో ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి అయితే 800 ఉందండి. కాస్ట్కి తగ్గట్టే శారీ కూడా సూపర్గా వచ్చేసింది. అసలు ఇంత మంచిగా వస్తుందని అయితే నేను అనుకోలేదు. శారీ సూపర్గా వచ్చేసింది. ఇక్కడ పళ్ళు కూడా చాలా బాగా వచ్చేసిందండి. పళ్ళు చివర్లో మొత్తం కూడా ఈ డైమండ్ స్టోన్స్ ఉంటాయి కదా, అదే వర్క్ అయితే వచ్చేసింది. ఈ వర్క్ మొత్తం కూడా రోజ్ ఫ్లవర్ డిజైన్లోనైతే ఉంటుంది. ఎగ్జాక్ట్ పిక్ని అయితే నేను పక్కన యాడ్ చేస్తాను, మీకు అందులో అయితే డిజైన్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులోనైతే. ఈ స్టోన్ వర్క్ కూడా నీట్గా వచ్చేసింది. పళ్ళుకి పై సైడ్ బార్డర్, కింది సైడ్ బార్డర్ కూడా సేమ్ ఇదే స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది. వర్క్ అయితే నీట్గా ఉందండి. నేను ఈ స్టోన్స్ని కూడా కొంచెం ఇలా గీరి చూశాను, ఏం ఎక్కువ ఊడడం లేదు. మంచి క్వాలిటీతో అయితే ఈ స్టోన్స్ వచ్చాయి. నాకైతే శారీ చాలా బాగా నచ్చేసింది. కలర్ కూడా చాలా బాగుంది. ఈ స్టోన్ వర్క్ కూడా నీట్గా వచ్చేసిందండి. ఎక్కడైతే స్టోన్స్ అయితే ఎక్కువ ఊడలేదు. అలాగే ఈ శారీకి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇలా బ్యాక్ సైడ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే వచ్చేసింది. ఈ వర్క్ కొంచెం స్టిఫ్గా ఉండడానికి అయితే ఇలా వచ్చేసింది. ఎక్కడి వరకు స్టోన్ వర్క్ వచ్చేసిందో అక్కడి వరకు అయితే పై బార్డర్కి కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. బార్డర్ వెడల్పు వచ్చేసి 5 ఇంచుల వరకు ఉంటుందండి మ్యాక్సిమం. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఈ రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. నీట్ ఫినిషింగ్తో ఉంది. పై బార్డర్ అయితే 2 మీటర్ల వరకు ఈ వర్క్ అయితే వచ్చేసింది. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్లో కూడా సేమ్ పై బార్డర్లో వచ్చేసింది కదా స్టోన్ వర్క్, అదే వర్క్ అయితే వచ్చేసింది. శారీ షైనింగ్ అయితే చాలా బాగుందండి.
మనం వీడియోలో కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా అదే షైనింగ్లోనైతే శారీ ఉంది. నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చేసింది. మీరు పార్టీ వేర్గా కానీ, వెడ్డింగ్ వేర్గా కానీ, ఫెస్టివల్ సీజన్లో కానీ ఈ శారీని తీసుకుంటే మంచి లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ శారీ సెంటర్లో షైనింగ్ చూస్తున్నారు కదా, ఇదంతా శారీ లోపల వీవింగ్ ఏనండి. ఇక్కడ ప్రింట్, ఫాయిల్ ప్రింట్ లాంటిది అయితే కాదు. మనం ఎన్ని వాషులు చేసినా కానీ శారీ షైనింగ్ అయితే పోదు. ఈ స్టోన్ వర్క్ పోవాల్సిందే కానీ శారీ షైనింగ్ అయితే అస్సలు పోదు. ఈ వర్క్ వచ్చిన వరకైతే ఈ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా, అది వచ్చేసింది. శారీకి అయితే కింది పార్ట్లోనైతే మొత్తం కూడా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసిందండి. స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా బ్యాక్ సైడ్ అయితే ఆ ఫ్యాబ్రిక్ వచ్చింది. నేను అది కూడా చూపిస్తాను. ఈ శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. 5.5 మీటర్స్ అయితే వచ్చేసింది శారీ లెంత్ అయితే. బ్లౌజ్ కూడా 1 మీటర్ దాకా ఉంది. నేను ఆ బ్లౌజ్ని కూడా చూపించేస్తాను. ఇక్కడికి ఈ శారీ బార్డర్ అయితే ఎండ్ అయింది. 1/2 మీటర్ అంతే ప్లెయిన్ పార్ట్ వచ్చిందండి. చెక్కుడు కొంగు కాడ ఒక 1/2 మీటర్ వరకే ప్లెయిన్ ఉంది. తర్వాత నుంచి కూడా బ్లౌజ్ స్టార్ట్ అయింది. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ మధ్య శారీస్కి అయితే 1 మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది కదా, ఈ శారీకి అయితే ఓన్లీ 1/2 మీటర్ వచ్చేసింది. ఆ 1/2 మీటర్కి కూడా ఈ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. బ్లౌజ్ డిజైన్ కూడా ఈ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ చెప్పేది ఏంటంటే 1 మీటర్ వరకు వచ్చేసిందండి. బ్లౌజ్ అయితే హ్యాండ్ చూస్తున్నారు కదా, చుట్టు కొలతకి ఇంత ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఒక హ్యాండ్కి వచ్చేసి ఇలా 2 జానల వరకు అయితే వర్క్ వచ్చేసింది. మీకు అలా అర్థమవుతుందని అయితే చెప్తున్నాను. చాలా పెద్దగా వచ్చేసింది. హ్యాండ్స్ చుట్టు కొలత కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఈ వర్క్ అయితే సరిపోతుంది. సేమ్ శారీ ఎలా ఉందో బ్లౌజ్ కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. 1 మీటర్ వరకు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి చక్కగా మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకోవాలన్నా ఫ్యాబ్రిక్ సరిపోతుంది. నేనైతే శారీ అయితే 100% రికమెండ్ చేస్తానండి. చాలా బాగా వచ్చేసింది. నచ్చిన వాళ్ళు అస్సలు ఆలోచించకండి, వెంటనే తీసేసుకోండి. ఈ శారీని అయితే ది బెస్ట్ శారీ అని అయితే చెప్తాను. అంత బాగా వచ్చేసింది శారీ. ఇక మన ఛానల్లో షేర్ చేసే శారీస్ అన్నీ కూడా బెస్ట్గా తక్కువ కాస్ట్లో ఉండే శారీస్నే నేను షేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చిన శారీస్ని అయితే వెంటనే ఆర్డర్ని చేసుకోండి. ఈ శారీ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి. మీషో నుండి మీకు ఎలాంటి శారీ రివ్యూస్ కావాలో వాటి లింక్స్ని లేదా కోడ్స్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను త్వరలోనే వాటి రివ్యూస్ని అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తూనే ఉంటుంది. నేను చూపించిన ఈ శారీస్ నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.